వసుదేవ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హలో అండి, రేపు జూన్ 25వ తేదీ గురువారం రోజున జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అన్నమాట. మనం ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయని వాటి విశిష్టతల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. దాంట్లో భాగంగానే ఈ జ్యేష్ఠ మాసంలో ఇది నిజ జ్యేష్ఠ మాసం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఏమని పేరు అంటే నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే దాంట్లోనే ఉందన్నమాట. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఎలా ఉండాలి అంటే దశమి రోజు నుంచే ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఈసారి జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి, అంటే మనం చేసినటువంటి 10 రకాలైనటువంటి పాపాలను తొలగించే మహత్తరమైన రోజు అనమాట. కాబట్టి ఆ దశమి రోజునే మనం పొద్దున్నే ప్రాతకాలం లేచి స్నానం చేసి లక్ష్మీనారాయణని పూజించుకొని ఆ రోజు కూడా ఏకభుక్తమే, మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి, రాత్రికి ఉపవాసం అని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. భూషయనం చేయాలి. మాకు మోకాళ్ళ నొప్పులు అంటే మేము ఎక్కడ చేసామంటారా? కుదరకపోతే మంచం మీద మంచి ఉతికిన దుప్పటేసుకొని పడుకోవడమే, అంతకుమించి చేసేది ఏముందండి. మన శరీరము ఎంతవరకు అయితే సహకరించగలదో అంతవరకే చేయగలం, కానీ ఎవరమైనా సహకరించంది మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఇంకా ఏకాదశి రోజున మనం ఆ రోజంతా ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున ఎంత తొందరగా పాలన చేస్తే అంత మంచిది అనమాట. ద్వాదశి రోజున మనకి నిర్జల ఏకాదశి అంటే జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి అనేసి మీరు చెప్తున్నారండి, బాగానే ఉంది. జలం కూడా తీసుకోకుండా ఎలా ఉంటామని అనొచ్చా? అది యోగ సాధన ద్వారా ఆ సాధన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండగలరు అనమాట. అందరూ ఉండగలరని కాదు, అందరినీ ఉండమని కూడా కాదు. ఎందుకంటే ఇందాకనే చెప్పా, మన శరీరం ఏ మేరకైతే సహకరిస్తుందో ఆ మేరకు ఉండడమే ఉపవాసం. ఉపవాసం అంటే ఏంది? భగవంతునికి సమీపంలో నివసించడం. కాబట్టి విశేషంగా మనం భగవన్నామాన్ని ఉచ్చరించడమే ఆ రోజు. మిగతా విషయాలన్నీ, చెడు మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ పక్కన పెట్టి ఆ రోజంతా కూడా ఆ భగవద్ధ్యానంలో కాలం గడపడం కనుక మనం అలవాటు చేసుకుంటే క్రమేణా అది ఒక సాధనగా మారి అప్పుడే మనకు మనసు కూడా నిలబడుతుంది అనమాట. ఎప్పుడైతే మనసు శరీరాన్ని మనం కేంద్రీకరించగలమో, రెండింటినీ సమన్వయం చేసుకోగలమో అప్పుడే ఉండగలము. అదే కదా యోగా సాధన ద్వారా మనకి చెప్పడం జరిగింది యోగా అంటే. కాబట్టి మనం ఈ అంబరీషోపాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం. దుర్వాసుడు అంబరీష్ ఆయన ప్రతి నెలా కూడా ఏకాదశి ఉపవాసాన్ని విడవకుండా చేస్తాడని చెప్పి ఆ కథని నేను మీకు చాలాసార్లు కూడా చెప్పాను. కాబట్టి అంబరీషుడు తెల్లవారి దుర్వాస మహాముని వస్తాడనమాట. చాలా వచ్చాడు, రుద్రాంశ సంభూతుడు కాబట్టి అట్లాంటి మహర్షి వచ్చాడని సంతోషించి కాలకృత్యాలు తీర్చుకొని త్వరగా రండి, నేను నిన్నటి దినం ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నాను కాబట్టి ద్వాదశి పాలన చేయాల్సిందని చెప్పి పాపము చాలా ఆదరంతో చెప్తాడు. కానీ దుర్వాస మహర్షి వెళ్ళి ఎంతకీ రాడనమాట. ఆయన ద్వాదశి గడియలు దాటిపోతాయేమో, ఈ ఏకాదశి ఉపవాసం నిష్ఫలమవుతుంది. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం ఉన్నదానికంటే ద్వాదశి గడియల లోపల పాలన చేయడం అంతకంటే ముఖ్యం. ఒకవేళ ద్వాదశి గడియల లోపల పాలన చేయకపోతే శ్రీ మహావిష్ణువుకి ఎక్కడ కోపం వస్తుందో అనేటువంటి భయంతో ఆయన కేవలం జలపానం మాత్రమే స్వీకరించాడనమాట. ఎందుకంటే ఆహారాది నిషిద్ధ సమయం కూడా మనం జలాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే ప్రాణికోటి మనుగడకి జీవనాధారం ఏంటంటే నీరే కాబట్టి నీటిని స్వీకరించవచ్చు అని చెప్పి తెల్లవారి ఆయన ద్వాదశి పారణగా నీటిని స్వీకరించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన నీటిని స్వీకరించాడో దుర్వాస మహర్షి వచ్చి ఎంత గందరగోళం చేసి అంబరీషుని నానా మాటని అనేక రకాల శాపాలు ఇచ్చి ఆయన ఒళ్ళుదేరని స్థితిలో ఉంటే ఆయన శరీరంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించి వాటన్నిటినీ కూడా దశావతారాలుగా మనం చెప్పుకుని అవన్నీ కూడా నేనే అనుభవిస్తాను ఇంకా శపించబోతుంటే ఆ సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి ఆయన తరుగుతాడు. చివరికి ఆ అంబరీషుడినే శరణు పెడితే ఆ సుదర్శన చక్రం శాంతిస్తుంది. ఈ కథ మనం చెప్పుకున్నాం. అంటే అంబరీషుడు లాంటి మహాయోగులు, మహాభాగవతోత్తములు వాళ్ళు ఇలాంటి ఏకాదశులు, నిర్జల ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నారు అని చెప్పి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులు ఉన్నటువంటి
పుణ్యం లభిస్తుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే సంవత్సరం మొత్తం ఉండలేనటువంటి వాళ్ళు ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా సరే వాళ్ళకి అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండి పాలన చేసినటువంటి ఫలితాన్ని లభిస్తుందన్నమాట. దీనికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు చెప్తూ ఉంటాడు. ఏకాదశి యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన ఎప్పుడు ధర్మరాజు అడుగుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ భీమసేనుడు అంటే ఆకలి ఉండలేడు కదా ఆయన. కుంతీదేవి కూడా వాళ్ళ నలుగురికి ఒక భాగం పెడితే ఇంకొకరికి ఒక భాగం పెట్టేది అనమాట. సగం తెచ్చిన దాంట్లో వాళ్ళు తెచ్చిన దాంట్లో అన్నం అంటే అంత ఆకలికి తట్టుకోలేడు అనమాట. కానీ అప్పుడు భీమసేనుడు విచారిస్తూ ఉంటాడు, నేను ఒక్క ఏకాదశి కూడా ఉండలేకపోతున్నాను, నా ఆకలి సంగతి మీకు తెలిసిందే కదా అని చెప్పి. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున ఈ ఒక్క ఏకాదశి రోజున నువ్వు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం కనుక చేసినట్లయితే నువ్వు సంవత్సరం మొత్తంలో ఉండేటువంటి అన్ని ఏకాదశులు ఆచరించినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది అని చెప్పి. అంటే ఇలా ఉండడం అలవాటైంది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా అన్నీ ఉంటాము తెలియకుండా మనం. ఎందుకంటే జలం కూడా తీసుకోకుండా ఉన్నాము అంటే మనకి ఒక రకమైన సాధన అలవాటు అవుతుంది కదా. ఏదైనా కూడా ఇప్పుడు చూడండి, రోజు మనకి నిద్ర లేచి స్నానం చేసి మనం ఫస్ట్ దీపం పెట్టుకొని కానీ మనం ఏం తినమనుకోండి, కాఫీ కూడా తాగమనుకోండి, అదొక సాధన అలవాటు అయిపోతుంది. చేయకుండా ఉండాలన్నా ఉండలేము. ఇది కూడా అంతే, ఏకాదశి ఉపవాసం కూడా. అప్పుడు భీమసేనుడు ఈ ఒక్క ఏకాదశి నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండి సంవత్సరం మొత్తం కూడా ఏకాదశిలో ఉపవాసం ఉన్నటువంటి ఫలాన్ని పొందాడని చెప్పి కూడా మనకి మహాభారతంలో చిన్న కథ ఉందన్నమాట భీముడికి సంబంధించి. కాబట్టి ఈ జూన్ 25వ తేదీ గురువారం నిర్జల ఏకాదశి వచ్చిందనమాట. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఉండగలిగినటువంటి వాళ్ళండి, నేను పదే పదే చెప్తున్నా, మళ్ళీ మీరు మంచినీరు కూడా తీసుకోకుండా ఎవరైతే ఉపవాసం ఉండడాన్ని నిర్జల ఏకాదశి అని కూడా అంటారనమాట. మనకి సంవత్సరంలో 24 వస్తాయి, ఒక్కోసారి 26 వస్తాయి. ఈసారి అధిక మాసం వచ్చింది కదా, 26 ఏకాదశులు. ఈ ఒక్కరోజు కనుకుంటే మనకు అన్ని ఏకాదశులు ఆచరించినటువంటి పుణ్యం వస్తుందని మన పండితులు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ ఒక్కరోజున ఈ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం కాబట్టి లక్ష్మీనారాయణని ఈరోజు విశేషంగా పూజిస్తారనమాట. నేను చెప్పా, ఏదైనా సరే భగవద్గీత అయినా సరే విష్ణు సహస్రనామం అయినా సరే ఏమీ రాకపోతే ఓ నమో నారాయణాయ, ఓ నమో భగవతే వాసుదేవ, ఏదైనా సరే భాగవతంలో దశమస్కందం కానీ ఏదైనా భాగవతాన్ని కానీ చక్కగా పారాయణ చేసుకోవడం ఉత్తమం అనమాట. అంటే భగవన్ నామాన్ని విశేషంగా ఉచ్చరించడం అనేటువంటిది ఆ రోజు మనం చేయాల్సినటువంటి పని అనమాట. ఇంకా ఈ సంవత్సరం ఈసారి 2026 సంవత్సరంలో ఈ నిర్జల ఏకాదశి సమయంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది అనమాట. లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం వల్ల ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ సంవత్సరం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది ఈసారి నిర్జల ఏకాదశి రోజు. కాబట్టి ఎవరైతే ఈసారి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అనమాట. ఇంకా ఈరోజు ఏం చేయాలంటే రావి చెట్టు, ఉసిరి చెట్టు, దాత్రి ఇవి విష్ణుమూర్తికి ప్రతీకలు కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున రావి చెట్టుకి, ఉసిరి చెట్టుకి, ఇంకా తులసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలు. మనం శ్రీకృష్ణ తులాభారంలో చూసుకుంటాం, సత్యభామ 7 బారులు బంగారం సమర్పించిన ఆయన సరితూగుడు. రుక్మిణీదేవి ఒక్క తులసి దళం పెట్టంగానే ఆయన సరితూగుతాడు అనమాట. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే రావి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి చెట్టుకి నీరు పోసి వాటిని పూజించి చక్కగా వాటి ముందర ఒక ఆవునేతితో దీపాన్ని కనుక వెలిగించి వాటిని కనుక పూజించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ నిర్జల ఏకాదశిని ఎవరు కూడా వృధా పోనిచ్చుకోకుండా మీ శక్తి కొలది మనం ఎంత చేయగలమో అంతేనండి. వాళ్ళు ఏదో ఉన్నారని చెప్పి మనం చేస్తే, ఇప్పుడు షుగరు బీపీ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు తినకుండా ఉన్నాం అనుకోండి, కోమాలోకి వెళ్ళిపోతాం, కళ్ళు తిరిగి పడిపోతాం. అలా అని కాదు నేను చెప్పేది. మీరు ఏ మేరకైతే ఉండగలరో, లేదు భగవన్నామాన్ని ఉచ్చరించుకోండి. మన శరీరం నిలబడడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొని తర్వాత మళ్ళీ భగవన్నామాన్ని చక్కగా ఉచ్చరించుకొని అందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి, మీరు అనుకుంటున్నారు ఇవేంది పొద్దుగూకులు భక్తికి సంబంధించిన విషయాలే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదండి. అవన్నీ కూడా అశాశ్వతమైనవండి. ఇప్పుడు చీరలు చెప్పారనుకోండి, నాకు నచ్చిన చీర అది మీకు నచ్చాలనే ఉంది.
పొదుగుకులు అవి ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఇది మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, భక్తిని, మనకు అంతో ఇంతో ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి అంశం అండి. అందుకే నేను పెద్దగా అందరూ కూడా మీకు వ్యూస్ రావట్లేదు అన్నా కూడా నాకు వచ్చినంత వరకు చాలు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట కూడా ఇంకొకరికి ప్రయోజనకారిగా ఉండాలి, కానీ ఇంకొకరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అంతేగాని ఏదో కేవలం డబ్బు కోసమో వ్యూస్ కోసమో నేను ఈ ఛానల్ని పెట్టలేదు. అలాంటి మాటలు కూడా నేను అలాంటి చేయను కూడా. నేను అలాంటి పనులు కూడా ఏదో వ్యూస్ కోసం అనేటువంటివి ఏది పడితే అది చూపించడం, ఏదో నేను తిన్నాను పెరిగాను ఇట్లాంటి విషయాలు కూడా నాకు చెప్పడం అనేటువంటిది అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా చెప్తే అది వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడాలి, ఆచరణాత్మకంగా ఉండాలనేటువంటిదే నా యొక్క విశ్వాసం, నా యొక్క నమ్మకం, నా ఆలోచన కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.